audio jungle. ఇలా పీసీసీ ప్రెసిడెంట్ ఉన్నాడు ఒక ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఓ రోజు ఎగిరెగిరి పడుతున్నాడు. తెల్లారు లేస్తే డామ్ డూమ్ కేసీఆర్ ను ఎలగొట్టాలి, కేసీఆర్ ను దించేయాలి, గుద్దేయాలి రోజు మాట్లాడుతున్నాడు. అసలు ఆయన పదవి కూడా ఇవాళ ఆయన పీసీసీ ప్రెసిడెంట్ అంటే ఆయన టీపీసీసీ ప్రెసిడెంట్ అంటారు, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ. ఆయన పదవి కూడా కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలు పెట్టిన భిక్షనే అని చెప్పి నేను చెప్తా ఉన్నా. టీపీసీసీ అనే పేరు ఎడికెళ్ళి వచ్చింది? తెలంగాణలో లేకపోతే తెలంగాణ పీసీసీ ఎక్కడిది? ఇదివరకు మీరు మస్తుగా మొత్తుకున్నారు సమైక్య ఆంధ్రప్రదేశ్ లో, అయ్యా మా పీసీసీ మాకు ప్రత్యేకంగా ఏంటని. విన్నారా మీ కాంగ్రెస్ వాళ్ళు? గంజిల ఈగలెక్క తీసి పారేసింది తెలంగాణ కాంగ్రెస్ నాయకులను. ఈరోజు ఆయన పదవి కూడా తెలంగాణ ప్రజలు తెలంగాణ ఉద్యమం పెట్టిన భిక్షనే అనే విషయాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాలి. ఇక వాళ్ళ వ్యవహారం అయితే మనమేమో 105 టికెట్లు సారు ప్రకటించిండు, ఎక్కడోళ్ళు అక్కడ ప్రచారంలో తిరుగుతా ఉన్నాం. మీరందరూ ఇక్కడ నేను కొంత వారం 10 రోజుల తర్వాత వచ్చినా మీరందరూ ఊరూరు బ్రహ్మాండంగా ఇక్కడ నేను చూసిన కొన్ని తాండాల్లో దాదాపు 10 తాండాలు ఏకగ్రీవ తీర్మానాలు చేసింది. నేను అడిగిన ఆగనను, ఎందుకు ఆగన్నా ఎల్లారెడ్డిపేటల తాండాలు ఏకగ్రీవ తీర్మానాలు ఎందుకు చేస్తున్నారని అడిగిన. ఏం లేదన్నా, దశాబ్దాల పాటు కాంగ్రెస్ వాళ్ళు మోసం చేసిండ్రు, తాండాలను గ్రామ పంచాయతీలు చేస్తామని. చివరికి మన నాయకుడు కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే స్వయం పాలనతో గిరిజనులు బతికే రోజులు వచ్చినాయి. కాబట్టి మనకు గిరిజనులు జేజేలు పలుకుతా ఉన్నారు, ఏకగ్రీవ తీర్మానాలు చేస్తున్నారని చెప్పి తను చెప్పినాడు. రాజన్నపేట గ్రామం కింద ఉండే కిష్టునాయక్ తాండాలో నిన్నటికి నిన్న ఏకగ్రీవ తీర్మానం చేసినారు. అదే రకంగా ఇంకా చాలా చోట్ల 1, 2 కాదు 10, 12 తాండాలు ఇప్పటికే ఏకగ్రీవ తీర్మానాలు చేసినాయి. మారుమూల పల్లెల్లో సైతం బ్రహ్మాండంగా ముందుకొస్తా ఉన్నారు. మాకు గ్రామ పంచాయతీ చేసినందుకు నాకు బాగా యాదుకుంది. ఇక్కడ మా రాజుపేట తమ్ముళ్ళు ఉంటారు, ఎక్కడున్నారో కానీ గంభీరావుపేట. నేను ఆనాడు ఎమ్మెల్యేగా వీళ్ళ కోసం ప్రయత్నం చేసిన. జానారెడ్డి గారు చుట్టూ పొర్లు దండాలు పెట్టిన. అయ్యా మా రాజుపేటను వాళ్ళు ఉండదలుచుకోలేదు కొత్తపల్లితోని, వాళ్ళు గ్రామ పంచాయతీ కావాలంటున్నారు, జర చేయమన్నా. చేయలే, మొండి చేయి చూపెట్టిండు. మళ్ళీ అదే వాళ్ళ గుర్తే అది కదా, మొండి చేయి చూపెట్టిండు, పో అన్నాడు. మళ్ళీ ఎప్పటికైంది రాజుపేట మన గ్రామ పంచాయతీలు కానీ, మన తాండాలు కానీ, మన పల్లెలు కానీ, అదే రకంగా రాజుపేట కానీ, రాజుపేట లాంటి 4000 మారుమూల పల్లెలు ఈరోజు గ్రామ పంచాయతీలు అయినాయంటే కేవలం కేసీఆర్ గారి ఘనత మాత్రమే అనే విషయాన్ని కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. రాజన్న సిరిసిల్ల జిల్లా అయిందంటే, సిద్దిపేట జిల్లా అయిందంటే, కామారెడ్డి జిల్లా అయిందంటే, జగిత్యాల జిల్లా అయిందంటే, పెద్దపల్లి జిల్లా అయిందంటే, తెలంగాణ 10 జిల్లాలుగా ఉన్న తెలంగాణ ఈరోజు 31 జిల్లాలు అయిందంటే. నేను గతంలో ఎప్పుడు వీరినపల్లి పోయినప్పుడు చెప్పేది, ఇది మండల ఒక కీలక ప్రాంతం, ఇది ఒక మండల ఉప కేంద్రంగా ఎల్లారెడ్డిపేటలో ఒక ఉప కేంద్రంగా డెవలప్ చేస్తా, మండలంలో ఉండే అన్ని హంగులు మీకు తెచ్చిస్తా అని చెప్పిన. కానీ కాలం కలిసి వచ్చింది, వీరినపల్లి కూడా ఈరోజు మండల కేంద్రం అయ్యి కేసీఆర్ గారి దయా, కేసీఆర్ గారి పుణ్యమాని బ్రహ్మాండంగా ముందుకు పోతా ఉంది. దాని వినోద్ కుమార్ గారు కూడా దత్తత తీసుకోవడం వల్ల ఈరోజు ఒక ఆదర్శ గ్రామంగా దేశం మొత్తం కూడా వీరినపల్లి వైపు తిరిగి చూసే పరిస్థితి ఉంది. చెప్పుకుంటూ పోతే ఈరోజు సిరిసిల్ల నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో, ప్రతి మారుమూల పల్లెలో, ప్రతి తాండాలో కేసీఆర్ గారు ప్రతి నీటి బొట్టులో కూడా కనబడే పరిస్థితి ఉన్నది. ప్రతి కరెంటు వైర్లో 24 గంటలు ప్రసరిస్తున్న కరెంటు తీగల్లో కేసీఆర్ గారు కనబడే పరిస్థితి ఉన్నది. ప్రతి పేదవాడి మొహంలో ఉండే చిరునవ్వులో ఈరోజు కేసీఆర్ గారు కనబడే పరిస్థితి ఉన్నది. ఆసరా పెన్షన్ల రూపంలో 43 లక్షల మందికి పెన్షన్లు ఏవైతే అందుతా ఉన్నాయో వారు అందుకుంటున్న ఆ ఆసరాలో కేసీఆర్ గారు కనబడే పరిస్థితి ఉన్నది. మా ఒంటరి మహిళలు, మా అక్క చెల్లెళ్ళు ఎవరైతే భర్తలు కానీ కుటుంబాల నుంచి నిరాదరణకు గురైనారో వారందరి ముఖంలో కనబడే చిరునవ్వులో కేసీఆర్ గారు కనబడే పరిస్థితి ఉన్నది. బీడీ కార్మికురాలైన అక్క చెల్లెళ్లకు ఈరోజు చరిత్రలో ఎన్నడూ ఎవరు కూడా వారి గురించి ఆలోచించలేదు. వారికి కూడా 1000 రూపాయల పెన్షన్ ఇస్తూ అద్భుతంగా కేసీఆర్ గారు ఈరోజు ఇన్ని లక్షలాది కుటుంబాలకు ఒక పెద్ద దిక్కుగా నిలిచిన నాయకుడిగా దేశం మొత్తం కూడా గుర్తిస్తా ఉంది. మీ అందరిని నేను కోరేది ఒకటే, సిరిసిల్ల ప్రజలకు కూడా నేను చేసే విజ్ఞప్తి ఒకటే, 4 ఏళ్లలోనే మీరిచ్చిన అవకాశంతో నేను చేయగలిగిన పనంతా కూడా చేసిన, శక్తి మేరకు పనిచేసిన. ఒకవేళ ఇప్పుడు నా మీద నిలబడే అభ్యర్థుల్లో కాంగ్రెస్ అభ్యర్థి కానీ, తెలుగుదేశం అభ్యర్థి కానీ, బీజేపీ అభ్యర్థి కానీ, ఇంకో పార్టీ అభ్యర్థి కానీ నాకంటే బాగా పని చేయగలుగుతారు, ఎమ్మెల్యేగా సిరిసిల్లను నాకంటే బాగా డెవలప్ చేయగలుగుతారు అనుకుంటే నిరభ్యంతరంగా వారికే ఓటేసుకోండి, నాకేం ఇబ్బంది లేదు. ఒకవేళ అట్లా కాదు కేటీఆర్ అయితేనే బాగా చేయగలుగుతారు అనుకుంటే
బ్రహ్మాండమైన మెజారిటీతో మళ్ళీ శాసనసభకు పంపించండి అని చెప్పి సిరిసిల్ల ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. 4 ఏళ్లలో వారి ఆశీర్వాదంతోనే పనిచేసినాం. ధైర్యం ఉండాలి, భయపడద్దు, ధైర్యంగా చెప్పాలి. ఇదే మాట మాకే వేయాలి, ఇంకోళ్ళకి వేయద్దు అని చెప్పాల్సిన అవసరం లేదు. మేం చేసిన పని నచ్చితే, మనం చేసిన పని నచ్చితే ప్రజలు ఖచ్చితంగా గుండెల్లో పెట్టుకుంటారు. తెలంగాణ ప్రజలకు ఆ గురుత్వం ఉంటుంది, ఆ కృతజ్ఞత ఉంటుంది. ఆ ధైర్యంతోనే చెప్తా ఉన్నా. మనకంటే బాగా పనిచేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారని ప్రజలు అనుకుంటే మనం వాళ్ళని ఆపలేం. వచ్చేది మళ్ళీ కేసీఆర్ గారి ప్రభుత్వం అని ఉత్తమ్ కుమార్ రెడ్డికి తెలుసు, రాహుల్ గాంధీకి తెలుసు, నరేంద్ర మోడీకి కూడా తెలుసు. అందరికి ఎరికే వాళ్ళకు. వాళ్ళు 10 సీట్లు కూడా అందరు కలిపి దాటరు అనేది కూడా వాళ్ళకి ఎరికే. ఏదో పైకిగా పోచమ్మగాడికి గుంజుకపోయే గొర్రెపిల్ల కూడా మేకపోతు కూడా గంభీరంగానే పోతుంది పోయేదాకా. ఆడికి పోయినాక అయ్యేదేందో నాకు తెలుసు, మీకు తెలుసు. వాళ్ళ సంగతి కూడా అంతే. ఓ పైకి చూస్తే నరుకుడైతే చెప్పవశం అయితే లేదు. ఇలా తెలుగుదేశం అధ్యక్షుడు అమ్మన్న గారు ఆయన మాట్లాడండి. ఆయన సీటే దిక్కులేదు కానీ ఆయన నట 20 సీట్లు గెలుస్తారట, మహాకూటమేట. నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఒక మాట మీరు కూడా మన రైతులను అడగాలని చెప్పి కూడా కోరుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కాళేశ్వరం ప్రాజెక్టు చట్ట వ్యతిరేకం, దీని పర్యావరణ అనుమతులు రద్దు చేయాలి అని కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం రాసిండు. ఎండిపోయిన పాలమూరు గొంతు దడిపే ప్రయత్నం మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేస్తే ఆ పాలమూరు అక్రమ ప్రాజెక్టు దీనికి అనుమతి ఇయ్యదు, కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం రాసిండు. సీతారామ ప్రాజెక్టు గోదావరి నది మీద ఖమ్మం జిల్లాకు నీళ్ళిచ్చే ప్రాజెక్టు, ఇది కూడా అక్రమం, దీనికి కూడా పర్మిషన్లు ఇయ్యద్దు అని ఉత్తరాలు రాసిండు. ఒకవేళ పొరపాటున్నో ప్రజల గ్రహపాటున్నో ఈ మహాకూటమి అనేది వచ్చేది లేదు, సచ్చలేదు కానీ అనుకోరు. ఒక్క నిమిషం దబ్బన వచ్చిందే అనుకో అధికారంలో. కాంగ్రెస్ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు కలిసి అధికారం వచ్చిందే అనుకో. మరి ఏమైతే ఈ ప్రాజెక్టులు? చంద్రబాబే ఉత్తరాలు చెయ్యదు. మరి అదే చంద్రబాబు చేతిలో రేపు గవర్నమెంట్ ఉంటే అయితే ఆ ప్రాజెక్టులు రైతులకు నీళ్లు వస్తాయా? మన సిరిసిల్ల 1,00,000 ఎకరాలకు నీళ్లు వస్తాయా? మళ్ళా ఒక్కసారి యాద్ చేసుకోవాలి. ఇలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. రుణమాఫీ చేస్తాం, అల్లం చేస్తాం, బెల్లం చేస్తాం. ఇక వాళ్ళ మాటలు ఇంటనైతే మొక్కలే నోర్లకు. ఆఖరికి ఎట్లుందంటే ఇక్కడ లగ్గం చేసుకుని వాళ్ళు ఉన్నారా? పిల్లలు ఎవరన్నా లగ్గం కానీ పిల్లగాళ్ళు ఎవరైనా ఉంటే రేపు కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెడుతున్నట్టు అది కూడా, పిల్లలు కూడా మేమే వెతికిస్తాం, మీ ఇంటికి వస్తాం, 3 సార్లు వండి పెడతాం, గోరు ముద్దలు తినిపిస్తాం, మీకు పిల్లగాడు పెడితే మేమే డైపర్లు మారుస్తాం. ఇక ఇంతకంటే ఇజ్జత్ తక్కువ ముచ్చట్లేదు. వాళ్ళ మొత్తం వాళ్ళ హామీల లిస్టు చూసినా నేను నిన్న. వాళ్ళ హామీల లిస్టు చూసిన. ఆర్టీసీని ప్రభుత్వంలో కలిపేస్తాం, వెంటనే ఇచ్చేస్తాం, అది చేస్తాం. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎట్లున్నదంటే ఇక మనది కాకపోతే ఎక్కడ దాకా తెలుసు కదా మీకు అది అన్నట్టున్నది ఉత్తమ్ కుమార్ రెడ్డి కథ. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చిన హామీలు మొత్తం నెరవేరాలంటే, కాంగ్రెస్ పార్టీ చెప్తున్న దోకబాద్ మాటలు మొత్తం పూర్తి చేయాలంటే ఒకటేసారి రుణమాఫీ చేస్తామన్నారు. నేను అడిగిన, అయ్యా ఒకటేసారి రుణమాఫీ చేస్తా అంటున్నావు కదా, నువ్వు పంజాబ్లో అధికారంలో ఉన్నావు, కర్ణాటకలో అధికారంలో ఉన్నావు, అక్కడ చేసి చూపెట్టన్నా. అక్కడనేమో చెయ్యరు. అక్కడ 4 కిస్తులలో చేస్తారట. ఒక తెలంగాణలో మాత్రమే ఒకటే దఫా చేస్తారట. వాళ్ళు ఇచ్చిన మొత్తం హామీలు నెరవేరాలంటే దక్షిణ భారతదేశంలో ఉండే అన్ని రాష్ట్రాల బడ్జెట్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, పాండిచ్చేరి, తెలంగాణ, ఈ 6 రాష్ట్రాల బడ్జెట్లు కూడా కలిపితే కూడా ఆయన ఇచ్చిన హామీలన్నీ నెరవేరే పరిస్థితి మాత్రం లేదు. ఎందుకు అంటే, ఎందుకు ఇస్తున్నారు మరి ఇటువంటి హామీలు అంటే, ఒక చిన్న కథ చెప్పి నేను ముగిస్తాం. మీకు ఆకలి అవుతుంది, నాకు కూడా ఆకలి అవుతుంది. వెనుకటికి మన ఎల్లారెడ్డిపేట అసలు ఊళ్ళోనే ఒక ఆయన సోదరు టైలర్ ఉండే, బట్టలు కుడుతున్నాడు. దసరా దగ్గర పడ్డది, జోరుగా కుడుతున్నాడు. కుడుతుంటే గిట్లనే 4:30, 5 అవుతుంది. ఆయనత ఫాస్ట్గా కుడుతుంటే మిషన్లోకి వెళ్ళి సూదిచ్చిపోయి కింద పడ్డది. కొద్దిసేపు దేవులాడిండు, అర్ధగంట సేపు దేవులాడిండు. ఇక చీకటి అవుతాంది. ఏం చేయాలనో తెలియక పక్కకు అక్కడ వేములవాడ రాజరాజేశ్వర స్వామి పటం ఉన్నది. తిరిగి మొక్కిండట, రాజన్న నాకు ఆ సూదిగిన్న దొరకాలే, తప్పకుండా నీ దగ్గరకు వచ్చి నేను 5 కిలోల చక్కెర ప్రసాదం ఇస్తా, నీకు ఆడ వచ్చి నేను నీకు ఇస్తా అని చెప్పిండట. వంటింట్లోకెళ్ళి భార్య ఊరికొచ్చింది. బుద్ధున్నాదయ్య నీకు, ఎవడన్నా 5 పైసల సూది కోసం 5 కిలోల చక్కెర ఇస్తాడువా? దేవుడు మంచోడే కానీ నీకు బుద్ధి లేదన్నదట. అంటే ఆయన ఏమన్నాడట ఎరికేనా? పిచ్చిదానా, సూదైతే దొరకని రాదు, తర్వాత దేవుడు వచ్చేది ఉందా, మనం అడిగేది ఉందా? ఇది కూడా అంతే కదా కాంగ్రెస్ వాళ్ళు. ఓట్లయితే వాడని కాదు,
పడ్డాక మనం దొరికేది ఉందా మళ్ళా కనబడేది ఉందా? ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి. ఏం మాటలు, ఏం హామీలు అవి. వాళ్ళకి నోరుకు మొక్కాలి. మనం ఏదంటే దానికి డబల్. మనం 1000 పింఛన్ అంటే 2000 ఇస్తాం, మనం 1500 అంటే 3000 ఇస్తాం. అర్రాస్ పాట వాడినట్టే అటువంటి కథను తీయాలి. కాబట్టి ఈ దోకెబాజ్ మాటలు, ఈ కాంగ్రెస్ పార్టీ చరిత్ర, ఇవన్నీ కూడా ప్రజల్లో మీరే చెప్పాలి దయచేసి. వాళ్ళని ఎట్లా ఎన్నెన్నిసార్లు మోసం చేసిండ్రు తెలంగాణను. ఇక ప్రత్యేకంగా నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సిరిసిల్లాలో తెలంగాణ ఉద్యమం గురించి మళ్ళీ ఒక్కసారి చెప్పుడంటే తాతకు దగ్గులు నేర్పినట్టు అవుతుంది. కాబట్టి నేను ఎక్కువ చెప్పగాని మీ అందరికీ అన్నేరికే. తప్పకుండా ప్రజల దగ్గరికి ఆత్మవిశ్వాసంతో పోదాం, చేసిన పని చెప్దాం. మళ్ళా ఆశీర్వదిస్తే ఏం చేస్తామో, సిరిసిల్లాకు ఏమేం చేయగలుగుతామో ఆ చేసే సత్తా కేవలం కేసీఆర్ గారి ప్రభుత్వానికి మాత్రమే ఉన్నదని కుండబద్దలు కొడుతూ ప్రజల దగ్గరికి పోదాం. ఆత్మవిశ్వాసంతో పోదాం, ఆత్మవిశ్వాసంతో పోదాం. తప్పకుండా ప్రజలందరూ కూడా మన పక్షాననే ఉన్నారు. ఏ అనుమానం లేకుండా ముందుకు పోదామని చెప్పి కూడా మళ్ళొక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు, ముఖ్యంగా ఎల్లారెడ్డిపేట మండల పార్టీ నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. ఇప్పుడు నియోజకవర్గం మండలం నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో కొంతమంది చేరుతా ఉన్నారు. దయచేసి మంత్రి గారు కన్వార్ తప్పాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. మొదటగా గంభీరాపేట మండలం ముస్తాఫానగర్, దయచేసి వాళ్ళని రానియాలి. ముస్తాఫానగర్ శ్రీవాళ్ళ మహేందర్ వెనుకకుండా వాళ్ళని గంభీరాపేటలో పిలువు. జైనవాళ్ళ. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.